కారం కారంగా ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టాక వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనము ఎల్లిపాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్న నూనెలోనే ఇప్పుడు 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు మరియు మెంతులు, అదేవిధంగా తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు నూనెలో వేసి వేయించుకోవాలి. అలాగే చిన్న కడాయిలో జీలకర్ర, ఆవాలు వేసుకొని దోరగా వేయించుకొని కాసేపు అయ్యాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి పచ్చడికు అద్భుతమైన వాసన మరియు రుచిని ఇస్తుంది. ఇప్పుడు పోపు వేసిన నూనె చల్లారాక అందులోకి తగినంత ఉప్పు, కారం మరియు కొంచెం పసుపు వేసుకొని అదేవిధంగా తయారు చేసిన జీలకర్ర, ఆవాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా ఈ విధంగా దంచుకొని వీటిని కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసిన ఉసిరికాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి ఉసిరికాయ ముక్క కూడా మసాలాలు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. ఇలా 2 రోజుల తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో చూసుకొని కలుపుకొని జాడిలోకి తీసుకోవాలి. పుల్లగా ఉండే రుచులను ఇష్టపడేవారైనా, భోజనంలో పచ్చడిని ఆస్వాదించేవారైనా తప్పక ఈ విధంగా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.